అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆదేశాల మేరకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడిని భంగం చేసి అంగన్వాడీలను అరెస్ట్ చేసిన పోలీసులు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి న్యాయమైన హక్కుల సాధనలో 43 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు అసోసియేషన్ పిలుపు మేరకు విజయవాడ తాడేపల్లిగూడెం సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేపట్టిన అంగన్వాడీలను పోలీసులు విజయవాడకు చేరకముందే మార్గం మధ్యంలో ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వారిని వివిధ స్టేషన్లకు తరలించారు. ఎక్కడ ఉన్నది, ఏ స్టేషన్ లో ఉన్నది ఇంతవరకు తెలియరాలేదు. వారిని విడుదల చేయలేదు. ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్ నుండి తిరిగి వచ్చిన అంగన్వాడీలు ఆత్మకూరు బస్టాండ్ అంబేద్కర్ కూడలిలో నిరసన ధర్నా తెలియజేశారు. ఈ నిరసన ధర్నాకి సిఐటియు వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ ధర్నా కార్యక్రమంలో ఆత్మకూరు సిఐటి నాయకులు డేవిడ్ రాజ్, శివప్రసాద్, రైతు సంఘ నాయకులు లక్ష్మీపతి, లక్కు ప్రసాద్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. సామ వేద దండోపాయాలు ఎన్నో ఉపయోగించారు. చివరికి మా అంగన్వాడీ టీచర్లకి, మా ఆయమ్మలకే జుట్లు పట్టుకొని కొట్టుకునే విధంగా కూడా ఎవరైనా హెల్పర్లు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వెంటనే మిమ్మల్ని అంగన్వాడీ టీచర్లు పోస్టులు ఇస్తామని కూడా చెప్పారు. అట్టాటోటికి కూడా మా వాళ్ళు ఎవరు తల వంచలేదు. ఈ రోజు మమ్మల్ని ఉద్యోగాలలో తీసేస్తామన్నా మేము భయపడేది ఏమాత్రమూ లేదు. ఇంకా మా ఉద్యమాన్ని తీవ్రం చేస్తామే కానీ తగ్గేది మాత్రం ఉండదు. 3 రోజుల నుంచే అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించాల్సినటువంటి దిశగా ప్రభుత్వం వైపు నుంచి అడుగులు వేయడం లేదు. ప్రభుత్వం వాళ్ళ మీద నిర్బంధకాండను ప్రయోగించి వాళ్ళ సమ్మెను అంచాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఆయాలుగా ఉన్నటువంటి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరికీ టీచర్గా ప్రమోట్ చేస్తామని చెప్పేటటువంటి ఒక చర్చని వాళ్ళ మధ్య పెట్టడం, అదేవిధంగా ఈరోజు వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి వాళ్ళ స్థానంలో తిరిగి కొత్త వాళ్ళని నియమించడం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 43 రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి సమ్మె వాళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు న్యాయసమ్మతమైనవి. వాళ్ళు కొంచెం కోరికలు కోరటం లేదు. సాధారణమైనటువంటి ఈరోజు ఒక కార్యకర్త కానీ, ఒక అంగన్వాడీ ఆయా కానీ వాళ్ళకు ఇస్తున్నటువంటి వేతనం 11,500 టీచర్కి ఇస్తున్నారు. ఆయాకి 7,000 మాత్రమే ఇస్తున్నారు. ఈ స్థితిలో ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన తర్వాత అనుగుణంగా ఆ వేతనాలు వాళ్ళ కుటుంబ పోషణకి సరిపోవు, ఏ పక్కకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళని వేతనాలు పెంచమని కోరుతున్నారు తప్ప ఇంకేం కోరటం లేదు. అదేవిధంగా ఇంకొక ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ మేరకు వాళ్ళకి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీని ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అది వాళ్ళ నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుని అమలు చేయమని చెప్పి కోరుతున్నారు. ఆ 2 కోరికల్ని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం ఈ రకంగా వాళ్ళ మీద దమనకాండ ప్రారంభించడాన్ని సిఐటిగా దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది రాబో రోజుల్లో ఇది పెద్ద ఎత్తున ప్రజాతంత్ర ఉద్యమకారుల్ని, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలని అందరినీ వీళ్ళకి మద్దతుగా సమీకరించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.